ఎదుర్కొంటూ ఈరోజు కోర్టులలో మరి వేలాది మంది మహిళా సోదరిమణులు న్యాయమూర్తులు అడ్వకేట్స్గా పనిచేయడం చాలా అభినందనీయం. నా లైఫ్ కూడా స్టార్టింగ్లో అంటే పాలిటిక్స్లోకి ఎంటర్ కాకముందు వరంగల్ కోర్టులో నేను కూడా పనిచేయడం జరిగింది. అక్కడి నుంచే మరి పాలిటిక్స్లోకి వరంగల్ కోర్టు నుంచే పాలిటిక్స్లోకి 2004లో ఎంటర్ అవ్వడం జరిగింది. ఫస్ట్ విజయాన్ని చేకూర్చలేదు. ఫస్ట్ కాంటెస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఎన్నికల్లో పోటీ చేయడం, కానీ అక్కడున్నా కూడా ఆ రంగాన్ని వదిలిపెట్టొద్దు అనే ఉద్దేశంతో 20 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ స్థాయిలో మినిస్టర్గా ఇక్కడికి రావడం జరిగింది. అంటే మన సమాజంలో అనేక రకాల సమస్యలు, వివక్షతలు, అది తరతరాలుగా మైండ్ సెట్లోనే అది వస్తుంది. మహిళలు అంటే తక్కువ, మహిళలు అంటే ఏం చేయలేరు అనేటువంటి భావన చిన్నపిల్లగాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. పురుషాధిక్య భావజాలంగా ఉన్నటువంటి సొసైటీ కాబట్టి దాన్ని మరి తెగ్గొట్టుకొని దాన్ని తెంచుకొని ఆ సంఖ్యలను తెంచుకొని ఆకాశంలోకి అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చినా కూడా ఇంకా మనం రకరకాల వివక్షతలను ఎదుర్కొంటున్నామంటే అది కొన్ని యుగాలుగా మన మీద ప్రయోగించబడ్డటువంటి పురుషాధిక్య భావజాలం. ఆ భావజాలం ఎప్పుడైతే తుడిచిపెట్టబడుతుందో అప్పుడు నిజంగా మహిళలందరూ ఇంకా ఇంకా అన్ని రంగాలలో స్వేచ్ఛగా ఉంటారు, సమానత్వాన్ని సాధించగలుగుతారు అనేది నా యొక్క అభిప్రాయం. ఈరోజు న్యాయ విద్యలో చూస్తే గతం కంటే బెటర్గా చదువుకుంటున్నారు. వృత్తిలోకి వచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఉంటున్నారు. అదేవిధంగా న్యాయమూర్తులుగా కూడా చాలా తక్కువ. ఇంకా సుప్రీంకోర్టు వరకు వెళ్తే అది ఇంకా ఇంకా తక్కువనే ఉంది. ఉన్న మన పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ పాపులేషన్ చూస్తే చాలా తక్కువ ఉంటుంది. మొట్టమొదటిసారి రాజీవ్ గాంధీ గారు ఫాతిమా అనే మహిళను సుప్రీంకోర్టు జడ్జిగా చేసినప్పుడు అనేక రకాల విమర్శలు, అక్కడ కూడా కులము, మతము, మహిళ ఇన్ని రకాలుగా వివక్షతలను కామెంట్స్ను ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే